కేకేఆర్ తో అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న క్వాలిఫైర్ 1 లో ఎస్ఆర్ఎస్ స్టార్ ఓపెనర్ విధ్వంసకర బ్యాటర్ ట్రావిస్ హెడ్ డకౌట్ అయి తీవ్రంగా నిరాశపరిచాడు. మిచెల్ స్టార్క్ స్టన్నింగ్ డెలివరీకి ట్రావిస్ హెడ్ క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. దాంతో పరుగులేమీ చేయకుండానే సన్ రైజర్స్ హైదరాబాద్ కీలక వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే ఈ ఘటన చోటు చేసుకుంది. స్టార్క్ వేసిన లెంత్ బాల్ ని ట్రావిస్ హెడ్ లెగ్ సైడ్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బ్యాట్ ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్ లో నుంచి బంతి దూసుకు వెళ్లిపోయింది. మిడిల్ స్టంప్ ని గిరాటేసింది. ఈ స్టన్నింగ్ డెలివరీకి బెత్తరపోయిన ట్రావిస్ హెడ్ నిరాశగా పివిలియన్ చేరాడు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన గత మ్యాచ్ లో కూడా ట్రావిస్ హెడ్ ఇదే తరహా బంతికి క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. ఆ మ్యాచ్ లో తొలి బంతికే అవుట్ అయిన ట్రావిస్ హెడ్ తాజా మ్యాచ్ లో రెండో బంతికి వెనుదిరిగాడు. బిగ్ మ్యాచ్ ప్లేయర్ గా గుర్తింపు పొందిన ట్రావిస్ హెడ్ కీలక మ్యాచ్ల్లో చేతులు తీయడంతో సన్ రైజర్స్ హైదరాబాద్ పీకల్లోతు కష్టాల్లో పడింది. కీలక మ్యాచ్ లో ఓపెనర్స్ నిరాశపరచడంపై సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానుల్లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేయడం తప్పుడు నిర్ణయం ఏమోనని కామెంట్ చేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి కూడా నిరాశపరిచాడు. ఓ సిక్సర్ తో దూకుడు కనబరిచిన నితీష్ కుమార్ రెడ్డి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో స్టార్క్ బౌలింగ్ లోనే క్యాచ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇక షహబాజ్ అహ్మద్ ని అబ్ ది ఆర్డర్ బ్యాటింగ్ కి పంపగా స్టార్క్ బౌలింగ్ లో అతను క్లీన్ బౌల్డ్ అయిపోయాడు. దాంతో 39 పరుగులకే ఎస్ఆర్హెచ్ 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎస్ఆర్హెచ్ 19.3 ఓవర్స్ లో 159కి ఆల్అౌట్ అయిపోయింది. కోల్కతా నైట్ రైడర్స్ మరో 40 బంతులు మిగిలి ఉండగానే కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఛేదించింది.